నమస్కారం తెలుగు గంగా న్యూస్ కు స్వాగతం. సాయిబాబా దేవస్థానంలో దొంగలించిన 1.50 లక్షల విలువైన వెండి వస్తువులు రికవరీ చేశామని డీఎస్పీ ధీరజ్ బినీల్ గుడివాడ తాలూకా పోలీస్ స్టేషన్ లో విలేకరుల సమావేశంలో డీఎస్పీ ధీరజ్ బినీల్ గుడివాడ రూరల్ మండలం దొండపాడు గ్రామంలో సాయిబాబా దేవస్థానంలో వెండి వస్తువులు దొంగలించిన ఉప్పాల ప్రభు కుమార్ పోలీసుల విచారణలో బిఎస్ఎన్ఎల్ వారి రాగి వైర్ కూడా దొంగలించినట్లు ప్రభు కుమార్ పై ఆల్రెడీ 2 కేసులు, ఒకటి భీమవరం రాజానగరం పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు. ప్రస్తుతం గుడివాడలో నివాసం ఉంటున్న నిందితుడు ఉప్పాల ప్రభు కుమార్. అరౌండ్ 2 days బ్యాక్ ఉప్పాల ప్రభు కుమార్ అనే అతను ఒక సాయిబాబా టెంపుల్లో దొంగతనం చేయడం జరిగింది. వెంటనే మా ఎస్ఐ ఇంకా రూరల్ సిఐ గారు, ఎస్ఐ చంటిబాబు గారు టీమ్స్ ఫామ్ చేసి వాళ్ళని ట్రేస్ అవుట్ చేయడం జరిగింది. మొత్తం పోయిన ఆభరణాల విలువ 1,50,000 సుమారు. దాన్ని ఇంటాక్ట్గా వితౌట్ ఎనీ ప్రాబ్లం మొత్తం అంతా రికవరీ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళని ఇన్వెస్టిగేట్ చేసే టైంలో మాకు తెలిసింది ఏంటంటే బిఎస్ఎన్ఎల్ వాళ్ళ రాగి వైర్స్ని కూడా దొంగతనం చేశారు. అది కూడా మేము రికవరీ చూపించగలిగాము. దాని వారి అరౌండ్ 30,000 రూపీస్. వీళ్ళు ప్రస్తుతానికి గుడివాడలో ఉంటున్నారు. బట్ వీళ్ళు ప్రీవియస్గా కూడా అఫెన్సెస్ చేశారు. ఒకటి భీమవరం పిఎస్లో చేశారు, రెండోది రాజానగరం పిఎస్లో చేయడం జరిగింది. సబ్సిక్వెంట్గా మేము ఈ ఎంఓలో ఉండే వాళ్ళ వేరే అందరికి కూడా సర్క్యులేట్ చేశాము. మిగతా అందరూ కూడా గుడివాడలో కానీ కృష్ణా డిస్టిక్లో కానీ అన్న కేసెస్ ట్రేస్ అయితే దానివల్ల కూడా రికవరీ ఉండొచ్చు. థ్యాంక్ యూ అండి. దీని ద్వారా ప్రజలకి కొన్ని సూచనలు ఇవ్వాలనుకుంటున్నాను.